మోకాల నొప్పుల వల్ల ఆపరేషన్ కి వెళ్లే బదులు ఒకసారి బీ బెటర్ ఆర్థోవుటా వాడి చూడండి. ఈ ఆయుర్వేద మందు కోసం ఇప్పుడే కాల్ చేయండి. అత్తయ్య, ఎక్కడికి వెళ్తున్నారు? చేతిలో సూట్ కేసు ఏంటి? నేను వెళ్ళిపోతున్నాను. ఈ ఇంటి నుంచి, మీ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. ఏంటత్తయ్య మీరెక్కడికి వెళ్తారు? మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. గురు, ఆ సూట్ కేసు తీసుకెళ్లి లోపల పెట్టు. అలాగే అమ్మా. రేయ్, సూట్ కేసు ముట్టుకున్నావంటే పళ్ళు రాలగొడతాను వేధవా. పిన్నిగారు, మీరంటే ఇంట్లో అందరికీ భయం భక్తి ఉన్నాయి. సమస్య ఉంటే అందరం కూర్చుని పరిష్కరించుకోవాలి గాని ఇలా అలిగి వెళ్ళిపోతే ఎలాగండి? నా మాట వినండి. అసలు సమస్య మీరిక్కడికి రానంత వరకు ఇక్కడ నా మాటే శాసనం, నేను చెప్పిందే వేదం. ఎప్పుడైతే ఈ మేఘని ఇక్కడికి వచ్చిందో అప్పుడే నా మర్యాద గౌరవం తగ్గిపోయాయి. ఇరవై 24 గంటల్లో దాన్ని పంపించండి, లేదంటే నేనే వెళ్ళిపోతానంటే ఎవరిలోనూ చలనం లేదు. ఆ ముసల్దేదో వాగుతుందిలే, ఇదేం చేస్తుందిలే అనుకున్నారు. నేను మాటల మనిషిని కాను, చేతల మనిషిని అని మీకు తెలియాలి కదా. మీరు నా మాటని పట్టించుకోకపోయినా నేను మాత్రం నా మాటని నిలబెట్టుకుంటాను. బామ్మగారు, ప్లీజ్ మీరెటూ వెళ్ళకండి. మీరు ఇంటి పెద్ద, మీరు ఇక్కడే ఉండాలి. మీరు అందరికీ కావాలి. మధ్యలో వచ్చింది నేనే వెళ్ళిపోతానులేండి. మేఘనా, ప్లీజ్ నందు, నన్ను ఆపొద్దు. నా వల్ల ఎవరు బాధపడకూడదు, నేనెవరికి ప్రాబ్లం కాకూడదు. బామ్మగారు చెప్పిన దాంట్లో న్యాయం ఉంది. నాలాంటి మనిషికి ఈ ఇంట్లో ఉండే అర్హత లేదు. మేమే వెళ్ళిపోతాం. పిన్ని, మనం వెళ్దాం పదండి. పిల్లలు, మీరు వెళ్ళి బట్టలు సర్దుకోండి. ఒక్క నిమిషం ఆగమ్మా. అత్తయ్య, మీరు ఈ ఇంటి పెద్దగా కాదు, సాటి ఆడదానిగా ఆలోచించండి. ఎందుకు మీరు మేఘనంత కక్ష కట్టినట్టు చూస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయిని మీరు ఎంతలా ద్వేషిస్తున్నారో నేనంతకంటే ఎక్కువ ద్వేషించాను తెలుసా? మీరనుకుంటున్నట్టు మేఘనది మాత్రమే రెండో పెళ్లి కాదు, మీ మనవడిది కూడా రెండో పెళ్లి. ఆ సంగతి మీకు తెలుసా? ఏమన్నావు? అవును బామ్మ, అమ్మ చెప్పింది నిజం. మేఘనని పెళ్లి చేసుకుంటానని చెప్పి ఒప్పుకున్న తరువాత నా జీవితంలోకి ప్రతిమ అనే అమ్మాయి భార్యగా వచ్చింది. ఆ విషయం నీకు తెలుసా? దానికంటే ముందు రష్మి అనే అమ్మాయిని ప్రేమించాను. కొన్నాళ్ళు తనతో లివింగ్ రిలేషన్లో కూడా ఉన్నాను. భర్త పోయిన తను నన్ను రెండో పెళ్లి చేసుకోవడం తప్పైతే మరి నేను చేసింది కరెక్టా? చెప్పండి అత్తయ్య, ఆడదానికో న్యాయం, మగాడికో న్యాయం ఉంటుందా? మీరీరోజు మేఘనని వద్దన్నారు, కానీ నేను ఎప్పుడో వద్దన్నాను. మేఘనని తిట్టాను, వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అత్తమామల ముందు అవమానించి మాట్లాడాను. అయినా సరే మీ మనవడు పెళ్ళంటూ చేసుకుంటే ఆమెనే చేసుకుంటానన్నాడత్తయ్య.
అందరి ముందు చీ కొట్టి చెంప పగలగొట్టినా సరే నాకు నువ్వే కావాలి అని ఆ అమ్మాయి చుట్టూ తిరిగాడు. ఆ ఫ్యామిలీలో ఆ అమ్మాయికి గౌరవం లేకుండా చేశాడు. మరి అమ్మాయి ఏం చేయాలి? మీ మనవణ్ణి పోలీసులకు పట్టించాలి. మన ఫ్యామిలీ మొత్తాన్ని కోర్టుకి లాగుంటే అప్పుడు మన పరువు ఏమై ఉండేది? అంత జరిగినా సరే నందుని ఎవరో కత్తులతో పొడిచి కాలనీలో పడేసి వెళ్తే తను హాస్పిటల్కి తీసుకుపోయి ప్రాణం పోసింది. ఇంతగా ప్రేమించే మనిషిని వాడికి ఎవరినైనా ఈ ప్రపంచంలో తీసుకురాగలిగితే చెప్పండి. అలాగే మేఘనకి విడాకులు ఇప్పించి ఇంట్లోంచి పంపించేద్దాం. పిన్నిగారు, మేఘనని మా ఇంట్లో ఏ రోజు కోడలిగా చూడలేదు. మా అన్నయ్య సొంత కూతుల్లాగే చూశారండి. మీ అన్నయ్య? అవును. నేను తనకి పిన్నిని ఎలా అయ్యాననుకున్నారో, తన మొదటి భర్త అమర్ నాకు సొంత అన్న కొడుకు, నాకు మేనల్లుడు. మా మనవణ్ణి రెండో పెళ్లి చేసుకుందని మీరింత బాధపడుతున్నారు. కాని మా అన్నయ్య తన కోడలు రెండో పెళ్లి చేసుకుంటుంది అంటే ఆయన ఎంత బాధపడాలి? ఇద్దరు పిల్లలుండి తన ఇంట్లో ఉంటున్న కోడలు ఎవరినో ఇష్టపడింది, వేరే ఎవరినో పెళ్లి చేసుకుంటుంది అంటే కాలనీలో ఆయన పరువు మర్యాదలు ఏం కావాలి? అయినా కూడా ఆయన ఏ రోజు అలా బాధపడలేదు. అదే తన కూతురు ఆ పరిస్థితిలో ఉంటే అలా వదిలేస్తానా అని ఆలోచించి మీ నందుతో మాట్లాడి దగ్గరుండి పెళ్లి జరిపించాడు. అవునత్తయ్య, వాళ్ళేమీ పెద్దల్ని ఎదిరించి పారిపోయి వచ్చిన జంట కాదు. వాళ్ళని ఒప్పించి పద్ధతి ప్రకారం పెళ్లి చేసుకుని వచ్చిన జంట. వాళ్ళని మీరు కాదనలేరు, చట్టం కాదనలేదు, ఏ లోకం కాదనలేదు. అగ్నిసాక్షిగా కట్టిన ఆ తాళికి విలువ ఉందత్తయ్యా. మీరందరూ ఒకే మాట మీద ఉన్నారని నాకు అర్థమైంది. నిజమే, మీరు చెప్పినట్టు మేఘనకి నందుకి పెళ్ళయింది. వాళ్ళత్తా మామలే కన్న కూతురికే పెళ్లి చేసినట్టు కన్యాదానం చేశారు. కానీ ఈ ఇంటికో పరువు అనేది ఏడ్చింది కదా. రేపు ఎక్కడికైనా వెళితే నీ మనవడు ఇద్దరు పిల్లల తల్లిని పెళ్లి చేసుకున్నాడటగా అని అడుగుతారు. దానికి నేనేం సమాధానం చెప్పాలి? నా మనవాడికి మేఘన మూడో అమ్మాయిని చెప్పు బామ్మ. ఆ పరిస్థితి రావద్దనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటున్నాను. నా ఇంటి పరువు మర్యాదలు నేను మంట కలుపుకోలేను. నా నోటితో నేను నా వాళ్ల గురించి తప్పుగా మాట్లాడి అవమానాలు పడలేను. మీరందరూ కలిసి ఈ నిజం నా దగ్గర దాచి మెల్లగా నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలనుకున్నారు కదా. అలాగే వెళ్ళిపోయాను అనుకోండి, అసలు నేను చచ్చిపోయాను అనుకోండి. అత్తయ్య, దయచేసి అలా అనకండి. మీకు నిజం చెప్పకుండా దాచాలి అనేది మా ఉద్దేశం కాదు. మీతో ఈ నిజం చెప్తే ఎలా తీసుకుంటారో అనే భయం. ఎలా చెప్పాలా అని ఆలోచించమే తప్ప మిమ్మల్ని మోసం చెయ్యాలని కాదత్తయ్యా. మీరు మాకు కావాలి. మీరంటే మా అందరికీ ప్రేమ ఉంది. కానీ నాకు మీ అందరి మీద ప్రేమ చచ్చిపోయింది. నా మాట అంటే ఎవరికీ మర్యాద లేదు. అసలు అసలు మీరెవ్వరూ నా బాధని అర్థం చేసుకోవటం లేదు. వాళ్ళు కాదండి, మీరే ఎవరిని అర్థం చేసుకోవట్లేదు. అంటే చివరికి ఇంటి పనివాడు కూడా నన్ను తప్పు పడుతున్నాడు అంటే ఇంకేంటి మీరు నాకు ఇచ్చే గౌరవం? అత్తయ్య, ఇప్పుడు మేఘన ఈ ఇంటి కోడలు కావాలంటే ఏం చెయ్యాలి?
మీరు మీ మనవడి విషయంలో ఎంత పట్టుదలతో ఉన్నారో నేను నా కొడుకు విషయంలో చాలా పట్టింపుతో ఉండేదాన్ని. ఒక తల్లిగా నా కొడుకు జీవితం ఎలా ఉండాలి అనే దాని మీద నాకు ఎన్నో ఆశలు కోరికలు ఉండేవి. నా తర్వాత నా కొడుకుని నాకంటే బాగా చూసుకునే అమ్మాయి గురించి చాలా వెతికాను. రష్మి, ప్రతిమల్ని కూడా చూశాను. కానీ వాళ్ళెవరూ మేఘన కంటే గొప్పగా నందుని చూసుకుంటారనే నమ్మకం నాకు కలగలేదు. అసలు మంచి కోడలంటే ఏంటత్తయ్యా? ఇంటి మర్యాదను నిలబెట్టి భర్తని ప్రేమిస్తూ అత్త మామల్ని సొంత తల్లిదండ్రులుగా చూసుకునే ఆడపిల్లనే కదా మంచి కోడలు అంటారు. ఆ లక్షణాలన్నీ మేఘంలో ఉన్నాయి. అందుకే నా ఆలోచన మార్చుకుని నా కోడల్ని నేను ప్రేమించడం మొదలుపెట్టాను. అంటే నువ్వు దాన్ని ఒప్పుకున్నావని నేను కూడా ఒప్పుకోవాలా? నాకా అవసరం లేదు. అందుకే నా దారిని నేను వెళ్తాను. వద్దత్తయ్యా, మీరు వెళ్తే మేము తట్టుకోలేము. మీ అబ్బాయి క్యాంపుకు వెళ్తూ నాకు అప్పచెప్పి వెళ్లారు. ఆయనకి నేనే సమాధానం చెప్పాలి? నన్నెంతకాలం అమ్మలా చూసుకున్నారు. ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్తే నేను అనాథని అయిపోతానత్తయ్యా. నా ప్రాణం పోయినా సరే నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. ప్లీజ్ అత్తయ్య, మీ కాళ్ళు పట్టుకుని అడుగుతాను, దయచేసి మమ్మల్ని వదిలి వెళ్ళకండి. బామ్మ, ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి వెళ్లకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మేఘన పిల్లల్ని ఇక్కడి నుంచి పంపించాలి, అంతేగా? అలాగే, ఇప్పుడే పంపిస్తాను. మేఘన, నువ్వు పిల్లల్ని తీసుకొని బయలుదేరు. మరి ఆ సూట్ కేసు ఏంటి? నేను వెళ్ళిపోతాను. మేఘన లేకుండా నేనెందుకు ఇక్కడ? వెళ్తాను. నేను ఇంటితో ఉన్న అన్ని సంబంధాలు తెంపేసుకుంటాను. నువ్వే అన్నావు కదా బామ్మ, నేను పుట్టడమే ఈ ఇంటి వారసుణ్ణి అని, నా పేరు పక్కన ఈ ఇంటి పేరు ఒకటి ఉంటుంది అని. అవన్నీ నాకు అవసరం లేదు. నేను మేఘనకి భర్తగా, ఆ పిల్లలకి తండ్రిగా బ్రతుకుతాను. పద మేఘన, మనం వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళాలి? ఎందుకు వెళ్ళాలి? మేఘన, ఇక్కడ ఒక్క నిమిషం నందు, ప్లీజ్. చూడు నందు, నువ్వు నన్ను ప్రేమించమని చెప్పిన రోజు నీకొకటి చెప్పాను, గుర్తుందా? ఒకరిని బాధ పెట్టి నేను సంతోషంగా ఉండలేను. ఒకరికి దూరం అయ్యి నాకు దగ్గర కావడం నాకు ఇష్టం లేదు. నా స్వార్థం కోసం వాళ్ళకి నేను దూరం చేయలేను. నేను వెళ్ళిపోతాను. ఈ ఇంటి నుంచే కాదు, నీ జీవితం నుంచి కూడా శాశ్వతంగా వెళ్ళిపోతాను. త్వరలోనే
మనం విడాకులు తీసుకుందాం. మేఘనా, ఏం మాట్లాడుతున్నావమ్మా? విడాకులేంటి? బంధం ఉంటేనే కదా అత్తయ్య మీ అబ్బాయి నాతో వచ్చేది. అదే లేకపోతే మీ అబ్బాయి మీ ఇంట్లోనే ఉండాలి. బామ్మగారి కోరిక ప్రకారం ఆయన నడుచుకోవాలి. నాకు ఒంటరితనం కొత్తేమీ కాదత్తయ్య. బామ్మగారు, నేను మాటిస్తున్నానండి, మీ మనవడు మీతోనే ఉంటాడు. మీ మాట కాదనడు. నేనే వెళ్ళిపోతాను. మళ్ళీ లైఫ్లో మీకు కనిపించను. ఈ ఇంట్లో నా పరిచయం ఒక చిన్న కళ అనుకోండి. మీరిక్కడే ఉండాలి. మీరందరికీ అవసరం. నా వల్ల మీకు కలిగిన ఇబ్బందికి నన్ను క్షమించండి. వస్తానండి. సారీ, వెళతాను. ఈ ఇంటి నుంచి, మీ మనవడి జీవితంలో నుంచి కూడా. రా పిన్ని. మేఘనా, ఒక్క నిమిషం ఆగు, ఆగు. కాలం అడిగే మనిషంటే ఎవరు? ముసుగే తొలిగే మిగిలిందా నివురు? ఏమన్నావు? విడాకులిచ్చి వెళ్ళిపోతావా? విడాకులిచ్చి తాళిబంధాన్ని తెంపుకుంటావు గాని నీ మనసులో వాడి మీదున్న ప్రేమను తెంపుకోగలవా? సరే, ఈ పిల్లలు ఇప్పటిదాకా వాణ్ణి నాన్న నాన్న అని పిలిచారు కదా. రేపెక్కడైనా కనిపిస్తే మనసులో నాన్న అని పిలవకుండా ఉంటారని నువ్వు గ్యారంటీ ఇస్తావా? ఇవ్వలేవు. నువ్వే కాదు, ఈ ఇంట్లో ఉన్న ఎవ్వరూ నిన్ను మనసులోంచి పూర్తిగా చెరిపేస్తావని మాట ఇవ్వలేరు. నిన్ను కాదని వాడికి వేరే పెళ్లి చేసినా వాడు నిన్ను మర్చిపోలేడు. ఇది నిజం. ఈ నిజం నాకు అర్థం కావడానికి నాకు ఇంత టైం పట్టిందమ్మా. ఒక్క మనిషి కోసం ఇంతమంది ఆరాటపడుతూ ఉంటే నేను మాత్రమే మొండితనంతో ఎందుకుండాలి? నువ్వెక్కడికి వెళ్ళొద్దులే అమ్మా, ఇక్కడే ఉండు. నిజమే, ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లల్ని తమంత గొప్పగా చూసుకునే తోడు అందించాలని కోరుకుంటారు. ఆ నమ్మకం మీ అత్తగారికి అందించే నిన్ను కాదనడానికి నేనెవరినమ్మా?
ఒరే నందు, ఇలా రారా. అక్కడ నిలబడరా. ఎరా, నీ పెళ్ళాన్ని కాదంటే ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతావా? జాగ్రత్తమ్మా, రేపు నువ్వు కోపడ్డా కూడా ఇలాగే వెళ్ళిపోతానంటాడేమో. అలా అంటే నువ్వు కూడా 4 తగిలి ఏం పర్వాలేదు. మా బాస్కి ఆల్రెడీ వదిన చేతులు 2 సార్లు పడ్డాయి బామ్మ. రేయ్ గురు, మేఘనా, నాకు మాటిస్తావా? ఏంటి బామ్మగారు? ఎట్టి పరిస్థితుల్లోనూ వీడి చెయ్యి మాత్రం వదలకమ్మా. నాలాంటి వాళ్ళు ఎవరు ఎన్నన్నా సరే నువ్వు ఈ ఇంటికి, ఈ కుటుంబానికి అంకితం కావాలి. నా వారసత్వం నువ్వే తీసుకోవాలి. ఇలా ఉంటానని నాకు మాటివ్వమ్మా. తప్పకుండా బామ్మ. నేను మీ మనవరాలుగా, ఈ ఇంటి కోడలిగా ఈ ఇంటి వంశ ప్రతిష్టని నిలబెడతాను. ఇప్పుడు సంతోషం అమ్మా. ఇప్పుడు సంతోషమేరా నాన్న? ఇప్పుడు సంతోషం బామ్మ. అడిగింది మాతో సావాసం, హాయి హాయిగా నవ్వింది మాతో సంతోషం. ఓం ఏకం తచ్చన్యోరా వృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతే దైవీ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం షన్నో అస్తు ద్విపదే శం చతుష్పదే. ఓం శాంతి శాంతి శాంతి. వామదేవాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఏ తండ్రైనా కొడుకు చేత తలకొరి పెట్టించుకోవాలి, కొడుకు పెట్టే పిండంతో పితృలోకాలకి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ నేను నీకు పిండం పెట్టాల్సి వచ్చిందేమిట్రా? ఓం శాంతి శాంతి శాంతి. అయ్యా, పిండాలకు దండం పెట్టుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? ఉంటే పిలవండి. వాళ్ళు దండం పెట్టుకుంటే పిండాలని నీళ్లలో విసర్జించాలి. పిల్లలు దండం పెట్టుకుంటారేమో, ఒకసారి వీడియో కాల్ చేయి. అలాగేనండి. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అందరూ వినండి. రేపు పౌర్ణమి రోజున 2 పిల్లలకి నా యావదాస్తి చెందేలాగా వీల్నామా రాయాలనుకుంటున్నాను. ఇదేమిటి, ఒక మంచి పని అనుకుని హారతి తీసుకుందాం అనుకుంటే ఇలా అయిందేమిటి?